మాటలు ధ్యానించుకుంటుండగా మాకు సహాయం చేయండి తండ్రి. నాయన మాట్లాడుచున్న నాకు జ్ఞానాన్ని దయచేయండి నాయన తండ్రి. మా డాడీ దగ్గర మేము మీ మహాజ్ఞానం అయితే నేర్చుకున్నాము నాయన తండ్రి. నాయన వాటిలో కొన్నిటిని మేము ధ్యానించుకుంటుండగా నాయన తండ్రి చక్కగా చెప్పేటట్లు నాకు సహాయం చేయండి తండ్రి. మరి నాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన మరి గడిచే ప్రతి క్షణం నా జీవితంలో నాయన మీ కొరకే మీ సేవలో నన్ను నా పిల్లలను అలాగే ఇక్కడ మీ పిల్లలందరినీ మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి పోషిస్తున్న డాడీని తమ్ముడిని ఆయన కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను కృప వింతల్లి అభిషేకురామిని బిడ్డలను మరి మాకు ఈ భూమి మీద వారే తోడుగా ఉన్నారు నాయన. ప్రతి విషయంలో మాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు నాయన. అలాగే మాకు సహాయం చేస్తున్న మీ పిల్లలందరినీ మాకు సేవ చేస్తున్న మీ పిల్లలందరినీ 100 వంతులుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. చెప్తున్న నాకు మీ యొక్క సహాయాన్ని శుద్ధాత్మదేవుని సహాయాన్ని క్రీస్తు ప్రభు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ప్రార్థన త్వరలో రానయ్యను మా క్రీస్తు ప్రభు పవిత్ర నామం అడిగి వేడుకుంటాం తండ్రి. అమ్మా ఈరోజు నేను చెప్పాల్సింది అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఈరోజు నాకు 8వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ధ్యానించుకునే ముందు కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. ఈ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మరి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి గారి చరిత్రను మనం ధ్యానించుకుంటాం ఈరోజు. ఎందుకంటే బైబిల్ చరిత్రలో పాత నిబంధన క్రొత్త నిబంధన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని కొర్నేలి గారు భక్తుడైన కొర్నేలి గారు చరిత్ర మనం చూడగలం. ఎందుకంటే ఈయన ఒక రోమా సైన్యాధికారి, రోమా సైన్యంలో ఒక అధికారి కొర్నేలి గారు. ఈయన యూదుడు కాదు, ఒక అన్యజనుడు, ఒక అన్య దేశస్థుడు. ఈయన ఇది రోమా ప్రభుత్వ కాలంలో ఒక అన్యజనుడు ఈయన. అయితే మరి ఈయన చరిత్ర ఎందుకు, ఒక కొర్నేలి గారి చరిత్ర దేవుడు ఈ గ్రంథంలో బయలుపరిచారంటే, రాయించారంటే కొన్ని సందర్భాలు కొర్నేలి గారి చరిత్రలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవన్నాము. 1వ వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరియాలో ఉండెను. చాలా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 1వ వచనం చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఇతని డిజిగ్నేషన్ ఏంటంటే శతాధిపతి అంట. ఆ రోజు రోమా సైన్యాధికారుల్లో ఈయనకున్న అధికారం 100 మంది. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద ఆధిపత్యం కల ఒక అధికారి. ఈయన యూదుడు కాదు, ఇది ఒక అన్య దేశస్థుడు. అయితే ఇతను రోమా అధికారం కింద ఉన్న ఒక అధికారి. ఈ పటాలము అనే దాని విషయంలో ఒక రిఫరెన్స్ చూసుకుందాం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 1వ వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించింది. ఆ రోజండి ఈ
ఈ ఖైదీలందరినీ, అందులో పాపం పౌలు గారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఖైదీలందరినీ ఒక శతాధిపతి అధికారంలో వారిని తరలించడం చూస్తుంటాం. ఆయన ఒక దేశం నుండి ఒక ఊరు నుంచి మరొక ప్రాంతానికి, అక్కడ కూడా ఒక శతాధిపతి ఉన్నాడు. పౌలు గారిని ఖైదీగా తీసుకువెళ్తున్న సందర్భంలో అతను ఎవరంటే ఔగుస్తు పటాలంలో శతాధిపతి. అలాగే ఈ కొర్నేలి అనే ఆయన ఈ కైసరయ్యలో శతాధిపతి. అయితే ఈయన గురించి ఎందుకు వ్రాయబడింది అని బైబిల్లో ఒకసారి చూస్తే అతను ఏం చేశారు, ఎందుకు ఈయన గురించి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో ముఖ్యంగా వ్రాయబడింది అని చూస్తే 2వ వచనం చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతని గురించి ఎందుకు రాయబడింది అంటే అతను తన కుటుంబంతో కూడా ఎల్లప్పుడూ భక్తిపరుడంట, ప్రార్థన చేసేవాడంట ఆయన. చదువు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అయితే ఈ అధ్యాయంలో చూస్తే 4 ముఖ్య భాగాలు ఉంటాయండి. 1 కొర్నేలి గారి దర్శనం, 2 పేతురు గారి దర్శనం, అపొస్తలుల్లో పెద్దవారు అగ్రగణ్యులైన పేతురు గారి దర్శనం, అలాగే 3వది కొర్నేలి అన్యజనుల బాప్తిస్మం, అలాగే 4వది పరిశుద్ధాత్మ వరాన్ని వీళ్ళు అన్యజనులు పొందడం. పరిశుద్ధాత్మ వరాల్లో ఒక మహావరం భాషలతో మాట్లాడడం. పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయి, మనం తెలుసుకున్నాం కదండి పాటల్లో వాటిలో చూసి చాలా వరాలు ఉన్నాయి. కానీ అందులో ఒక వరం భాషలతో మాట్లాడడం అనే ఒక వరం ఆ రోజు ఈ కొర్నేలి గారి ఇంటి ఆయన దగ్గర ఉన్న సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతాన్ని మనం ఈ అధ్యాయంలో చూడగలం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒక దూత ఆయనకు ప్రత్యక్షమైంది. ఈ అధ్యాయం అంతా చెప్పండి కదండి, ఆ తర్వాత వచ్చే అక్కవాళ్ళు చెప్తారు. కాకపోతే ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ నేను చెప్పి ఇస్తాను. అధ్యాయం అంతా అవ్వదు కదా. అంతే. ఈయనకి దర్శనంలో ఎవరు వచ్చారని ఉందంటే ఒక దేవదూత ఆయనకి కనిపించింది. చదువు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవదూత ఆయన దగ్గరకు వచ్చిందండి. దర్శనంలో ఇది కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతను పిలుచుట తేటగా కనబడేను. ఈ దర్శనమందు ఈయనకి కొర్నేలి అని పిలిచింది. ఏ సమయంలో దర్శనం వచ్చిందండి? మధ్యాహ్నం 3 గంటల వేళ. ఆయనకి దర్శనంలో ఎవరు కనిపించారని క్లియర్గా దేవుడు రాశారు, దేవదూత. ఎలా కనిపించారు? మసగ్గా కానీ కనిపించలేనట్టుగా దేవదూత లేకపోతే మనిష అని ఉందా? క్లియర్గా తేటగా దేవదూత అనే కదండి వ్రాయబడింది. మరి ఈరోజు దర్శనాల్లో చాలామంది అంటారండి, మాకు రాత్రి పడుకున్నప్పుడు దర్శనంలో వచ్చాడు దేవుడు. అలాగే ఎవరు వచ్చారో చెప్పరు, ఏంటి మెల్లగా ఒక స్వరం వినబడింది అంటారు. ఇదంతా ఎంతవరకు నిజం? ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చారు అంటే ఆ దర్శనం ఎందుకు వచ్చింది, దానికి దేవుడు ఏమని చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కలిసి ఉన్నదే దర్శనం అండి. దేవుడు ఆ రోజు వారికి దర్శనాలు ఇచ్చారు అంటే మరి ఈ దర్శనంలో అర్ధరాత్రి కనిపించలేదు, పగలు 3 మధ్యాహ్నం సమయంలో 3 గంటలప్పుడు కనిపించింది దేవదూత. మరి ఈరోజు వాళ్ళ దర్శనాలకి అక్కడ ఇతనికి దర్శనం వచ్చింది, అలాగే పేతురు గారికి కూడా దర్శనం కలుగుతుంది. మరి ఈ దర్శనంలో ఏమని చెప్తుందంటే దేవదూత ఏమని చెప్తున్నారు? చదువు. 4వ వచనమా? అతడు దూత వైపు తేరి చూచి
భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగాను. ఏమని అడిగాను. అందుకు దూత దూత వైపు చూసి దర్శనంలో భయపడ్డారు ఈయన. అప్పుడు దూతను అడుగుతున్నారు ఏంటి అని. చెప్పండి. అందుకు దూత అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థంగా చేరినవి. ఒక అన్యుడండి దేవుడు అంటే ఎవరో తెలియదు. యూదులలాగా ఏ ధర్మశాస్త్రాలు ఈయనకు లేవు. కానీ నీతిపరుడు భక్తిపరుడు అని దేవుడే ఒప్పుకుంటున్నాడు. మరి ఈయన చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నారు. అంటే ఒక అన్యులు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు రాసుకుంటారా? జ్ఞాపకార్థంగా రాసుకుంటారా? అంటే జ్ఞాపకార్థంగా రాసుకుంటారనే బైబిల్లో చెప్పబడింది. మీరు ఈ వచనాన్ని నమ్మగలిగితే ఒక మంచి పని ఎవరు చేసినా, దేవుని క్రియలు ఎవరు చేసినా అవి దేవుని గ్రంథంలో లిఖించబడతాయి. మరి ఈ కార్యాలు ఆయన అప్పుడప్పుడు చేసావని దేవతది చెప్పిందా? లేకపోతే నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ జ్ఞాపకము దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేయనివి. అంటే ఒకసారి చేశారంటే ఈ రోజే మొత్తం డబ్బంతా ₹1,00,000 ఖర్చు పెట్టి చేసేలేదు. ఆయన అప్పుడప్పుడు ఏ ధర్మ కార్యాలు చేశారో అవన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడుతున్నాయి. చాలా మంది ఈరోజు ప్రపంచంలో అనుకుంటే దేవుడు మేము ఏ మంచి కార్యాలు చేస్తే చూస్తారని. కానీ బైబిల్ చెప్తుంది ఎవరు ఏ మంచి కార్యం చేసినా అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా రాయబడుతుందని దేవుడు చెప్తున్నారు. ఈరోజు మినిస్టర్స్ అనుకోవచ్చు మేము ఏ మంచి కార్యాలు చేస్తే ఏంటి, ప్రజలకు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే ప్రతి మంచి పని ప్రజలకు ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు అది దేవుని గ్రంథంలో రాయబడుతుందండి. దేవుడు దాన్ని తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, ఇతను ఎవరో తెలియదు, ఇతను దేవుని నామాన్న చేస్తున్నాడు. అంతేగాని ఏ బయలుదేవత పేరు మీద చేయట్లేదు. ఒక దేవుని నమ్ముకున్నారు, ఆ దేవుని పేరు మీద. మరి ఇతనికి ఎలా తెలుసు ఇదంతానా అండి? ఒక రోమా సైన్యాధికారి అంటే ఆ రోజు రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నారు. వీళ్ళంతా రోమా అధికారం కింద ఉన్నారు. అసలు రోమీలు ఎలాంటి వాళ్ళు అండి? యేసుక్రీస్తుని సమాధి చేసేసినాక వాళ్ళు ఏం చేశారంటే సీల్ వేసేసారు యేసుక్రీస్తు వారి సమాధికి. ఎందుకు? అమ్మో ఈయన ఇప్పుడే చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని లేపారు, ఈయన లెగిసిపోయినా లేచిపోవచ్చు కాబట్టి ఈయన సమాధికి సీల్ వేసేసారంట. రోమా 4వ సామ్రాజ్యం మనం విన్నాం కదండి. ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యాల్లో 4వ మహాసామ్రాజ్యం ప్రపంచం అంతా ఏళ్తుంది. అలాంటి సామ్రాజ్యానికి ఎందుకండి భయం? యేసుక్రీస్తు వారంటే తిరిగి లేస్తారనా ఏంటి? ప్రపంచ చరిత్రలో ఎవరైనా సమాధికి సీల్ వేసిన వాళ్ళు ఉన్నారా? ప్రపంచ చరిత్ర ఈనాడు వరకు. కానీ యేసుక్రీస్తు వారి సమాధికి ఎందుకు సీల్ వేశారు ఏంటి? ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా నన్ను ఎవరెవరు సిలువేశారో వాళ్ళందరూ మేము పగ తీర్చుకోవాలని యేసుక్రీస్తు వారు అనుకున్నారండి. మనం 4 సువార్తల్లో చదువుతాం క్రొత్త నిబంధనలు. ఎవరెవరు నన్ను చంపేశారు, వాళ్ళందరినీ చంపేయాలనుకున్నారా యేసుక్రీస్తు వారు తిరిగి లేచి? అసలు ఆ ఉద్దేశం కాదు ప్రభువుది, అందరినీ రక్షించాలి ప్రభువుది ఏంటి. మరి ఇవన్నీ రోమా సామ్రాజ్య సైనికాధికారులు చూడలేదంటారా ఏంటి? ఒకసారి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతి యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సందర్భం అండి ఇది. యేసుక్రీస్తు వారిని సిలువ వేసేసారు. చాలా క్రూరంగా చంపారు కదండి. ఆయన కొరడాలతో కుట్టి అంతా నడిపించి కిరీటం ముళ్ళతో చేసి మొత్తం ఆయన తూట్లుగా ఆయన శరీరాన్ని చాలా క్రూరంగా హింసించి చంపారు. అప్పుడు ఏం జరిగిందంటే 27వ అధ్యాయం 54వ వచనం యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సందర్భం అండి ఇది. చదవండి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి యేసుక్రీస్తు వారు చనిపోగానే భూకంపం వచ్చింది కదండి ఆ రోజు. చూసి ఏం చేశారంటే మిక్కిలి భయపడి
నిజముగా ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళే సాక్ష్యం. అంటే రోమా సైనికాధికారులందరికీ తెలుసా యేసుక్రీస్తు వారి గొప్పతనం? ఆయన దేవుని కుమారుడని వారు నమ్మారు కానీ ఈరోజు మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే నమ్ముతారా అండి? చాలా మంది ఎదిరిస్తారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, దేవుడు. ఏ దేవుడు తండ్రి అయిన దేవుడు అంటారు. వాళ్ళు ఏమని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు. ఈరోజు కాదండి, యేసుక్రీస్తు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు. ఇలా నమ్ముతున్నారండి. వాళ్ళు ఏమని నమ్మారు అండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటే రోమా సామ్రాజ్య కాలంలో యేసుక్రీస్తు వారి గొప్పతనం, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవరి మీద పగ తీర్చుకోకుండా అందరినీ కాపాడాలి, అలాగే ఆయన శిష్యులు చేసిన పరిచయం, ఇవంతా రోమా సామ్రాజ్య కాలంలో ఎంతో మందిని యేసుక్రీస్తు వారి వైపు ఆలోచించేటట్లు చేశాయండి. అలాంటి వాళ్ళని ఈ కొర్నేలి గారు ఒకరు. ఈయన ఎందుకు ఉండాలి? ఒక రోమా సైన్యాధికారి, ఒక సిలువ వేయబడిన, ఒక శిక్ష విధింపబడిన వారి కోసం ఈయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? అదే ఈ సందర్భంలో కొర్నేలి గారి చరిత్ర చాలా గొప్పదండి. ఒక అన్యుడైనా సరే, ఆ రోజు యూదులకు తెలిసి కూడా ప్రభువుని నమ్మలేకపోయిన ఈ అన్యుడైన కొర్నేలి గారి విశ్వాసం చాలా గొప్పది. 4వ వచనం చదివాము. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, ఈ ప్రార్థనలను, ఈ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరినవి. ఈ ధర్మకార్యములను, ఈ ప్రార్థనలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. దూత వచ్చి ఏం చెప్పిందో క్లియర్గా చెప్పారు. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారండి నా దగ్గరికి వచ్చి, జాన్సన్ అనే మా కల్లోకి వచ్చారండి, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. చక్కగా నవ్వుకొని కనబడ్డారండి, మంచి తెల్ల డ్రెస్లో చాలా మంది చెప్పారండి. అక్కడ కాదు, నాకు ఇక్కడ కూడా ఉన్నాను నా ఎదురుగా చాలా మంది జాన్సన్ అని కనిపించారు అని అంటూ ఉంటారు. అంటే మన ప్రేమ అలాంటిది, ఆయన్ని చూసాం కాబట్టి. అవునా? కానీ నాకు ఇప్పుడు కళ్ళలో నెబుకద్నెజరు కనిపించాడని నేను చెప్పాను అనుకోండి, అసలు నెబుకద్నెజరు ఎలా ఉంటాడో మీకు తెలుసా, నాకు తెలుసా? ఎవరిని చూడలేదు. మీరు జాన్సన్ అన్నయ్య గారిని చూశారు కాబట్టి అన్నయ్య ప్రేమ, ఆయన నవ్వు, ఆయన అందరితో సరదాగా మాట్లాడటం, చాలా మంది అలా నేను రాగానే వచ్చేసి మరి ఆయన కలస్తే నా దగ్గరికి వచ్చేసి, లేకపోతే ఫోన్లోనే చెప్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పను. చాలా సంతోషంగా ఉంది అలా ఎదురుగా ఏంటి. ఇలా ఎంతోమంది అండి అలా చెప్తారు. అలాగే ఆ రోజు దర్శనం వచ్చింది అంటే క్లియర్గా ఉంది. కానీ ఈరోజు దర్శనాలు అసలు ఎందుకు వచ్చారో తెలియదు. దర్శనంలో వచ్చారో నాకు కడుపు నొప్పి పోయింది, ఆపరేట్ చేసి వెళ్ళిపోయారు. ఎవరు? ప్రభు. ఏంటి ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ అంటే అమాయకంతో తెలియక చేస్తున్నారు. మనకు తెలుసుకోవాలి కదండి, దేవుడు రాయించి ఇచ్చారు అన్ని. ఎవరిని దూషించాలని కాదు కానీ మనం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ, బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసుకోవాలి. అప్పుడు చెప్తున్నారమ్మా, ఈ ధర్మకార్యాలు ఇవన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా రాయబడినవి. ఈరోజు ఎంతో మంది అండి, పోయిన వారం కాళ్ళు నేను విన్నాను, ఎవరో ఒక సహోదరి కుటుంబం 44,000 ప్రతి నెల మాకు పంపిస్తూ ఉంటారంట. అన్నీ మాకే తెచ్చి పెడతారండి డాడీ. షానికి చాలా డబ్బులు అవుతాయి. మేము బ్లడ్కి వెళ్ళి వచ్చామంటే కేవలం 10,000 మెడిసిన్స్ అన్నిటితో అవుతుంటాయి. అలాగే షాల్ని, మందులు, ఇలా ఎంతో మా కోసం ఖర్చు పెడుతూ ఉంటారు డాడీ. అలా ఎంతోమంది, మాకే అని కాదు, నాలాగా ఎంతోమంది విధువురాలు ఉన్నారండి. ఎవరు? ప్రేమ వాళ్ళ భార్య, లేఖన్ వాళ్ళ మమ్మీ, అలాగే మన చందు భార్య, అలాగే ఫస్ట్ మన యూనివర్సిటీలో చనిపోయిన ఒక అన్నయ్య గారు ఆయన, ఇలా ఎంతోమంది విధవరాలు ఉన్నారు. అలా ఎంతోమందికి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేసిన ధర్మకార్యాలు ఎక్కడ దేవుని గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాయబడుతున్నాయంట. మీరు ఈరోజు చేసి మర్చిపోవచ్చు, కానీ దేవుని గ్రంథంలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఎవరిని పంపించాలనుకున్నారండి? దేవుడు ఒక దేవదూతనే పంపించారు. ఆ తర్వాత చదువు. ఇప్పుడు నీవు మనుషులను పంపి, అదండి అంటే నేను కొంచెం చెప్తాను, నెక్స్ట్ వచ్చాక బాగా చెప్తాను మీకు. నేను కొన్ని సందర్భాల్లో చెప్తాను. ఇప్పుడు ఇది కొర్నేలి గారి దర్శనం అండి. నీకు దేవుడు నీవు చెప్పింది దేవదూత,
పేతురు గారిని రప్పించుకోమని చెప్తారు. అలాగే ఇప్పుడు పేతురు గారి దర్శనం చూద్దాం. పేతురు గారి దర్శనం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. 10 నుంచి 16 వచనాలు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరును. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబట్టయు 4 చెంగులు పట్టి విప్పబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. ఈయనకి దర్శనంలో ఆకాశం తెరవబడిందంట, ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర కనిపించిందంట, అది భూమి మీదకి దిగుతుంది. అందులో ఏమున్నాయి అంటే అందులో ఆ పాత్రలో ఏమున్నాయి? దుప్పటి వంటి పాత్రలో భూమి యొక్క సకల విధములైన చతుష్పాద జంతువులు, రాకు పురుగులు, ఆకాశ పక్షులను ఉండేవి ఆ దుప్పటిలో. అప్పుడు పేతురు అమ్మ 38 వరకు చదువు, 38 వరకు. నీవు లేచి వీటిని చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, అప్పుడు ఆ పాత్ర వచ్చినప్పుడు దేవుడే చెప్తున్నాడండి, నువ్వు వీటిలో తిను అంటే అప్పుడు అంటారు, వీళ్ళు యూదులు కదండి, ఆ అపవిత్రమైనవి నేను ఎన్నడూ తినలేదు, నేను తినను అని చెప్పారు పేతురు గారు. అయిపోయిందమ్మా వచ్చిన 48 వరకు అయిపోయిందా? ఇప్పుడు 38 చదివిస్తామా? కాదు, 34, 38. పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు అక్కడ ఏంటంటే అండి, పేతురు గారి దర్శనంలో 3 సార్లు ఆ పాత్ర ఆకాశం నుండి వచ్చి పేతురు గారిని ఆ జంతువులన్నిటినీ తినమని చెప్పినప్పుడు 3 సార్లు కూడా ఆయన తిరస్కరిస్తారు పేతురు గారు. నేను అపవిత్రమైన నిషిద్ధమైన నేను తినలేదు అంటారు. అసలు ఈ దర్శనం ఎందుకు వచ్చింది అని ఆలోచించుకునేటప్పటికి 34 నుంచి చదువున్నాం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించిన. దేవుని క్యారెక్టర్ ఏంటంటే ప్రతి ప్రజలోనూ నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడు. ఈ విధంగా పేతురు గారు ప్రసంగం చేస్తారు. అసలు యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆయన దేవుడు ఎలాంటి శక్తులతో లేపారు, పరిశుద్ధాత్మ దేవునితో, అలాగే వీళ్ళు ఎన్ని సూచక్రియలు అద్భుతాలు వీళ్ళ ద్వారా జరిగాయి, ఇవన్నీ చెప్పినప్పుడు 44వ వచనం నుంచి ఇప్పుడు చదువున్నాం. అన్యజనులు 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదను సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నుండి వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా వినిరి. ఎలా తెలిసిందండి? ఆ రోజు పరిశుద్ధాత్మ వరాలలో ఒక వరం వచ్చింది, అదే భాషలతో మాట్లాడటం. అలాంటి వరం ఆ రోజు అన్యులైన వీరందరి మీద దిగినప్పుడు అప్పుడు పేతురు గారు అంటున్నారు,
తర్వాత వచ్చిన చెప్పండి. అందుకు పేతురు మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా బాప్తిస్మం పొందకుండా ఎవడైనను ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలెనని వారు బాప్తిస్మం పొందవల్లని ఆజ్ఞాపించెను. అప్పుడు యేసు నామాన్న వారికి బాప్తిసం ముందు మనందరికీ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగినట్లు మనం చూడగలం. 2వ అధ్యాయంలో బాప్తిస్మం పొందిన ప్రతి వారు పరిశుద్ధాత్మని వరం వస్తుంది. కానీ వీళ్ళు అన్యులు కదండి, ఎందుకంటే యూదులు అసలు ఒప్పుకోరు, అన్యులను ఒప్పుకోరు. అలాంటి వారిని ఒప్పించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు వారి మీదకి దిగాడు. అప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుడే వీరి మీదకి దిగి భాషలతో మాట్లాడినప్పుడు నేనెవరిని నీళ్ళకి ఆటంకం చేయడానికి అని వాళ్ళకి ఆ రోజు అన్యజనులకు బాప్తిసం ఇస్తారు. ఈరోజు ప్రపంచంలో మనం అందరం ప్రభువుని నమ్ముకోగలుగుతున్నామంటే దానికి కారణం కొర్నేలి గారి విశ్వాసమేనండి. ఈరోజు మనం కూడా ప్రభువుని నమ్ముకొని అంగీకరించబడుతున్నామంటే ఇది కొర్నేలి గారి విశ్వాసం బట్టే మనకి ఇది జరిగింది. మరి ఈ కొర్నేలి గారి చరిత్ర వచ్చిన తర్వాత దేవుడు అన్యులను కూడా పరలోకాన్ని ఇవ్వాలి నన్ను నమ్ముకున్న వాళ్ళకి అని ఈరోజు అనుకున్నదా తండ్రి అయిన దేవుని సంకల్పం ఇది ఒక మహా ప్రణాళిక అండి. ఇది ఈరోజు కొర్నేలి గారు పుట్టిన తర్వాత దేవునికి ఆలోచన రాలేదు ఏంటి, ఇది ఎప్పటిదంట తండ్రి గారికి ఏంటి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇందాక చదివాను. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకునగలరు. ఆ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు. ఆ ఎన్ని వచనాలు చదివారు? 5. ఇక్కడ దేవుడు చెప్తున్నారండి, ఒక మర్మం ఉందంట. అది మర్మం అంటే సీక్రెట్. ఏమండి, ఇక్కడ బైబిల్లో ఒక సీక్రెట్ ఉందంట. అది దేవుడు రివీల్ చేయాలనుకున్నాడు. ఎప్పుడు? అబ్రహాం గారి కాలంలోనా అండి, దావీదు గారి కాలంలోనా, మోషే గారి కాలంలోనా? ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు భూమి మీదకి, వారి కాలంలోనా? లేకపోతే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత భక్తులు వచ్చారు అపోస్తలు, వారి కాలంలోనా? ఎప్పుడు దేవుడు ఒక సీక్రెట్ బయలుపరచాలి అని అనుకున్నాడు. మనకి బైబిల్లో సీక్రెట్లు ఎందుకండి? మన సీక్రెట్లు అయితే మన సహోదరులు కానీ చర్చకు వచ్చామంటే వదిన ఏంటి సంగతులు చెప్పండి అని ఒకళ్ళు అడుగుకుంటారు. మనకి దేవుని సీక్రెట్లతో పని లేదు అండి. అక్కడ వాక్యం చెప్తూ ఉంటారు, వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు అండి. మరి దేవుని సీక్రెట్ ఉందంటే ఏంటి ఆ సీక్రెట్? అసలు చెప్పాడా లేదా దేవుడు సీక్రెట్ ఏంటో అండి? మనకైతే ఇతరుల సీక్రెట్ కావాలి అండి. మన సీక్రెట్లు ఎప్పుడు ఎవరికి చెప్పం, కానీ ఇతరులు సహోదరులు కానీ ఏమైనా సీక్రెట్లు ఉంటే వదిన చెప్పు. అసలు వదిన ఏంటండి? వదిన మరదలు, మనం అందరం ఎవరిని సహోదరుల ప్రేమ నిలవరంగా నిలిచి అనేది. మీకు అవతల వాళ్ళు మనకి అన్నయ్య పిలవండి, సహోదరి అని పిలవండి. వదిన భారతల్లో ఒకసారి డాడీ కూడా చెప్పారు ఇది. అంటే మనం సంఘాలు ఎలా ఉండాలి, మనందరం ఒకే తండ్రి పిల్లలం. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనందరం ఒకే తండ్రి పిల్లలం. మరి దేవుడు ఏ సీక్రెట్లు చెప్పారు? అయ్యొద్దు కానీ మన మన తోటి సహోదరు వాళ్ళ సీక్రెట్లు మనకు కావాలి. ఒక్కసారి చిన్నది ఎంత చెప్తే అది దావానాలలో వ్యాపించేస్తుంది. ఒక వాక్యం అయితే ఒక ఏదైనా చెడు ఆసక్తి చూపిస్తాం. మరి దేవుడు చెప్పాలనుకున్న ఆ మర్మం అంటే సీక్రెట్.
ఏంటి ఆ మర్మం, సీక్రెట్ ఏంటి, ఎవరి కాలంలో ఆయన రివీల్ చేయాలనుకున్నారు అని చూస్తే చదువమ్మా. ఈ మర్మం ఏదనగా ఈ మర్మం ఏదనగా అన్యజనులు అన్యజనులు సువార్త వలన సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒకే శరీరమందుని సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారన్నది. ఎందుకు సీక్రెట్ చెప్పారా లేదా దేవుడు? ఏంటో సీక్రెట్ అంటే అన్యజనులు కూడా యూదులతో సమాన వారసులు. ఏంటి అంటే ఇంక యూదులకున్న ఒక ఇదేంటి తెలుసండి, మమ్మల్నే దేవుడు, మేమే దేవుని పిల్లలం, మాకే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు, మేమే పవిత్రులం, మేమే పవిత్రమైనవన్నీ చేస్తాం, వీళ్ళంతా అన్యజనులు అన్నీ తినేస్తారు, వీళ్ళకి అసలు పవిత్రత లేదు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నారు, పవిత్రత ఎప్పుడు వస్తుంది? పవిత్రమైన కార్యాలు చేస్తే వస్తుంది. దేవుని కార్యాలు చేస్తే నీతిమంతుడు కదండి. మరి ఆ మర్మం ఏంటంటే అన్యజనులు కూడా దేవుని యూదులతో పాటు సమాన వారసులు. అందుకే కొర్నేలి గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కొర్నేలి గారి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటారండి దేవుడు. ఏంటి అలాంటి ఆయన రావద్దా? ఏంటి విశ్వాసం కలవారు ఆయన బట్టి ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళం యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుకోగలుగుతున్నాం. ఆయన బట్టి, ఆయన ద్వారా మనందరం విశ్వసించుకోగలుగుతున్నాం. ఆ మర్మం ఏంటంటే ఎవరి ద్వారా చెప్పాలనుకున్నారు? పౌలు గారి ద్వారా వ్రాయించారు. అక్కడ ఆరో వచనంలో ఏమనుందమ్మా? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందు సాటి అవయవములు వాగ్దానంలో పాలువారులై ఉన్నారు. అందరికి వాళ్ళకి ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో మనకి అవన్నీ వర్తిస్తాయంట. ఇంకా వాళ్ళకి బయలుపరచబడలేదు కానీ ఇప్పుడు బయలుపరచబడింది అని ఉంది కదమ్మా. సరేనండి. మర్మాలంటే వీళ్ళు ఏం చెప్తారండి ఈరోజు? మర్మం అంటే మర్మం మాకు బయలుపరచబడింది ఏంటంటే కయ్యను అవ్వకి పాముకి పుట్టారు, ఇది మర్మం ఈరోజు. అలా బైబిల్లో ఉందండి ఎక్కడన్నా? ఆదామును కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది, ఇది కదా దేవుడు రాశారు. ఈరోజు మర్మాలని చెప్పి ఏం చెప్తారు? దేవుడు యేసుక్రీస్తు వారి పాపాలే రాస్తున్నారు. ఇలాంటి మర్మాలు ఇవి కాదండి. దేవుడు అసలు ఏంటి మర్మం? అన్యజనులు కూడా యూదులతో సమాన వారసులు అని దేవుడు పౌలు గారి ద్వారా రివీల్ చేశారండి. ఈ యొక్క సీక్రెట్, దేవుని సీక్రెట్ అంటే ఏంటి? ఆయన హృదయంలో గూడు కట్టుకున్న, అయ్యో నాకు అందరూ పిల్లలు కావాలి, ఈ యూదులు చూస్తే వీళ్ళు ధర్మశాస్త్ర విషయాన్ని నెరవేర్చట్లేదు, అలాని వాళ్ళని వదులుకోలేరు. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళని వదులుకోకుండా మనల్ని వదులుకోకుండా, అదే కదా ఈ సంవత్సరం పాట, అలా నిన్ను ప్రేమించేది ఎవరు? దేవుడిలాగా మనల్ని అందరూ కావాలి తండ్రికి, అన్నిలు కావాలి, వీళ్ళు కావాలి. అలా మరో సందర్భం చూద్దామండి. మరి పౌలు గారికి ఎందుకు రివీల్ చేశారంటే ఒకసారి చూద్దాం. 14 పత్రికలు పౌలు గారు రాశారండి. మరి తన ఇష్ట ప్రకారం రాశారా? తన ఇష్టం వచ్చినట్టు రాసేసారా? గలతీయులకి, ఎఫ్సీలకి, ఫిలిప్పీలకి, ఇవన్నీ ఎవరు? అన్యులు. వీళ్ళందరూ ఎఫ్సియన్స్, గలతీయన్స్, వీళ్ళందరికీ పౌలు గారు తన సొంత లెటర్స్ రాసేసారు అనుకుంటున్నారండి? ఒకసారి చూడండి. 2 కొరింథీ 12 అధ్యాయం 1 వచనం. 2 కొరింథీ 12 1 వచనం 7 వచనం. 2 కొరింథీ 12 అధ్యాయం 1 వచనం 7 వచనం. అతిశయపడుట నాకు తగదు కానీ పౌలు గారు రాస్తున్నారండి కొరింథీయులకు. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. వీరికి చాలా ప్రత్యక్షతలు జరిగాయంటండి పౌలు గారికి. అలాగే దర్శనాలు అవన్నీ రాశారా పౌలు గారు? ఇందులో రాయలేదు, కానీ ఈరోజు నించుంటే దర్శనాలు. ఎందుకంటే అందరు దర్శనాలు అందుకే బైబిల్ ఒపీనియన్స్ ఎవరైనా దర్శనాలు అంటే పారిపోతారు. మనకు తెలుసు కదా, దేవుని వాక్యం డాడీ ద్వారా మనం తెలుసుకున్నాం ఏంటి. మరి దర్శనాలు అంటూ ఉంటారు. మరి ఇక్కడ ఏమనుంది? పౌలు గారికి ఎన్నో దర్శనాలు వచ్చాయంట.
అవన్నీ రాయలేదు, ఏది అవసరమో అది రాశారు. మొదటి వచ్చిన అయిపోయిందమ్మా, మొదటి వచ్చిన 7వ వచ్చిన నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున చాలమ్మా చాలు. బహు విశేషంగా ఎన్నో దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాల్లో ఏమని మాట్లాడి ఉంటారు? ఏమండి, దర్శనాలన్నింటిలో దేవుడు ఏమని చెప్తారు? ఏంటి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలని కాదు. ఏంటి అందరికీ ఏం రాయాలి, గలతీయులకి ఎలాగ చెప్పాలి, కొరింథియన్స్కి ఎలా చెప్పాలి, సున్నతి అన్నారు. బాప్తిజం తీసుకున్న సున్నతి అనే వాళ్ళు ఉన్నారు ఆ రోజు యూదుల్లో. వెళ్ళి క్రీస్తు ప్రభుని నమ్ముకున్న సున్నతి సంబంధులు. ఇలాగ వీళ్ళందరినీ ధర్మశాస్త్రం తెలిసిన వారిని, తెలియని వారిని ఒప్పించి ఆయన ఎంతో సేవ చేశారండి. పత్రికలన్నీ అవే, ఆయన రాసిన 14 పత్రికలు ఏంటి. మరి ఇలా పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఎఫెసీ 2:14 ఇంతకీ ఎఫెసీ 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీ అమ్మా, అది కాదు, ఎఫెసీ 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. అంటే ఇంకా యూదుడని గ్రీసు దేశస్తుడని ఆయన ఏమీ లేదు, మనందరం కావాలి ఆయనకి. అలా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని సంకల్పం మనకు తెలుసు. అంటే రిఫరెన్స్ తీయట్లేదు, ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఈరోజు కొర్నేలి గారు మారారు. అప్పుడు నేను అన్యులను కోరుకున్నానని దేవుడు రాయట్లేదు. ఏంటి, ఎప్పుడు ఆయన సంకల్పం మరణం ఎప్పుడుదంటే ఇది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత మనందరం కావాలి అని తండ్రి ఆలోచన అండి. ఆ ఆలోచన ప్రకారం ఆయన ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో తన పిల్లలందరినీ ఎలా తీసుకుని తన దగ్గరకు రావాలో ఏర్పాటు చేశారండి దేవుడు. ఎంతగా కష్టపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వారి వారి కాలాల్లో వారి కార్యం చేస్తూ మనందరినీ కావాలని కోరుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? ఈరోజు అలా అర్థం చేసుకోవట్లేదు. బైబిల్లో చదివి ఒకసారి ఆఖరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 26-28 చదువమ్మా. తర్వాత లాస్ట్ మత్తయి 26-28. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అంటే నిబంధన రక్తం అనేకుల కొరక, యూదుల కొరకైనా ప్రభు వచ్చింది. ఆ రోజే చెప్పారండి, నేను అందరి కోసం వచ్చాను, కానీ ఆ రోజు నేను అన్యులను కూడా కాపాడాలని వచ్చానంటే యేసుక్రీస్తు ఆ రోజే చంపేద్దరు. శిలువ వరకు ఉంచారు యేసుక్రీస్తు అని. ఎందుకంటే యూదులు ఒప్పుకోరు కదండి అసలు, అన్య దేశస్తులు. ఎందుకంటే దేవుడు చెప్పింది, మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆజ్ఞలు. ఆఖరిగా మత్తయి సువార్త 7:29-27. ఆఖరిగా మత్తయి సువార్త 7:29-27. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు. మేము నీ నామమున అది చదువు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును.
ఆ దినమున అనేకులు అది ఎక్కడ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా చెప్పుదురు. అని చెప్పుదు. ఇవన్నీ నీతి కార్యాలు అంటున్నారు, ఇవన్నీ ధర్మ కార్యాలు అండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదు. ఈరోజు చాలా మంది యేసు నామమే, ఇంక తండ్రి కుమారు నామం, తండ్రి నామం వద్దు, పరిశుద్ధాత్మ దేవుని నామం వద్దు. మరి అలాంటి యేసు నామమే అనుకున్న వాళ్ళతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? నా నామమున మీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? యేసు నామమున దెయ్యాలను వెళ్ళగొట్టాం, యేసు నామంనే అద్భుతాలు సూచక్రియలు చేశాం, యేసు నామంనే ప్రవచించాం. మరి వీళ్ళందరినీ ప్రభు ఏమంటున్నారండి? అక్రమము చేయుట. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పాను. మరి యేసు నామమును చేస్తే ఎందుకు వీళ్ళు అక్రమం అంటున్నారండి? మరి అంటే వీళ్ళకి తండ్రి నామం అక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుని నామం అక్కర్లేదు. యేసు నామమును చేస్తేనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అక్రమం అంటున్నారు. కాబట్టి బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు మనం అసలు ఏమని రాయించారు, ఏ కాలాలకు సంబంధించింది, అలాగే మరి దేవుని మర్మం ఏంటి, మనందరం కావాలనుకునే అతని ఆలోచన ఇప్పటిది కాదు. జగత్తు పునాది వేయబడకు మునిపే క్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్ళు గారి సందర్భాన్ని బట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ మధ్య సెలవు తీసుకుంటున్నాను.